తెలంగాణ ఆంధ్రులతో తెలంగాణ దోపిడీ చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాలన సాగనంపి ఈరోజు మా పాలన మేము పాలించుకుంటామని చెప్పేసి కొట్లాడి మా ఉద్యోగాలు మా నిధులు మాకు కావాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్ర పాలకుల మీద ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కావచ్చు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కానీ ఆంధ్ర పాలకుల మీద ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణ సాధించుకొని ఈరోజు స్వరాష్ట్రంలో కొంచెం ఎంతో కొంత మెరుగ్గా పాలిస్తూ మా నిధులు మా అన్నం మేము తింటున్నాం, మా భూమిలో పండిస్తున్న పంటలు, మా నీరు, మా ఉద్యోగాలు మేము సంపాదించుకుంటున్నాం. ఇవి తెలంగాణ ఏదైతే ఉందో అది 4 కోట్ల ప్రజలది. 4 కోట్ల ప్రజల తొత్తే ఈరోజు వాళ్ళ జాగిరి కాబట్టి ఈరోజు తెలంగాణ మేము ఈడ మా పాలన కొనసాగిస్తుంది. ఈడ ఆంధ్ర పాలకులకు ఏం అవసరం లేదు, వాళ్ళు రానవసరం లేదు, ఎందుకంటే మీ అవసరం మాకు లేదు. ఈరోజు మా పాలన మేము కొనసాగించుకుంటున్నాం. మాకంటూ ఒక బడ్జెట్ ఉంది. మా బడ్జెట్లో మేము మాకు కావాల్సినటువంటి నిధులు కేటాయించుకొని అది విద్యా వ్యవస్థ కావచ్చు కానీ, అది వైద్య వ్యవస్థ కావచ్చు కానీ, లేకపోతే అది ఉద్యోగ పరంగా కావచ్చు కానీ, ఈరోజు నీళ్ళ కోసం కానీ మేమంటూ మా పాలన మేము కొనసాగించుకుంటున్నాం. మీరు దోపిడీ చేసిన వరకు చాలు. మళ్ళీ మీరు వచ్చి ఈడ ఏదో మత విశ్వాసాలకు రెచ్చగొడుతూ లేకపోతే ఏదో జాతీయవాదం అని మొన్న పవన్ కళ్యాణ్ దేశభక్తి పోతుంది, ప్రాంతీయ భావన వస్తే అంటే ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి అంటే ఈడ తెలంగాణలో అందరూ తీవ్రవాదులా మరి జాతీయవాదానికి వ్యతిరేకంగా ఉన్నారా? మీరు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మేము ఈడ పోటీ చేస్తాం, మేము తిరుగుతామంటే అసలు నీ ఆవేశంతో మాటలేంది? నువ్వు ఏపీకి ఉప ముఖ్యమంత్రివి, ఎంత శాంతంగా ఎంత ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. నీ ఆవేశం ఏంటిది? ఈ సినిమా షూటింగ్గా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలుకు? ఒకవేళ నువ్వు వచ్చినా కూడా తెలంగాణలో వచ్చినమా పోయినమా అన్నట్టే ఉండాలి. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా మత కల్లోలలో కానీ లేదా జాతీయ వాదంతో ఇలా వివక్ష జరుపుతానంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు, నేను తరిమి కొడతారు. నువ్వు గమనించడం, నీ అయ్యా జాగిరా అంటేనే ఈడ ప్రెస్ మీట్ పెట్టుకున్నావు. తెల్లారి మళ్ళీ ఆంధ్ర పోయి పొట్టి శ్రీరాముల దగ్గర ప్రెస్ మీట్ పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చినాం. అంతేకాకుండా నువ్వు ఎక్కువ మాట్లాడితే ఈ తెలంగాణలో కూడా అడుగుపెట్టకుండా చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. తెలంగాణ ఎవరి జాగీరు అంటే నేను చెప్పేది శ్రామికుల, ఉద్యమకారుల అస్తిత్వం కోసం రక్తతర్పణం చేసినటువంటి వాళ్ళు ప్రాణాలు ఒడిసిపట్టి బరిసెలందుకొని బందూకులు నడిపి తెలంగాణ ఉద్యమానికి ఆకాంక్షల కోసం నిరంతరం శ్రమించినటువంటి ఈ మట్టి మనుషుల జాగీరే తెలంగాణ. ఒక ఉద్యమ దిక్సూచి మొత్తం ప్రపంచ దేశాలలో చూసుకుంటే భారతదేశానికి ఉద్యమం అంటే గుర్తొచ్చేటువంటి భూమి మీద నుండి అంటే అది తెలంగాణ. ఆ తెలంగాణ ప్రజలదే ఈ జాగీరు. తెలంగాణ అనేటువంటి పదాన్ని ఈరోజు ఓ సరుకుగా మార్చుకున్న సందర్భం కార్పొరేట్ శక్తులు చూసాం. అదే తెలంగాణను తిరిగి తెలంగాణ లాంటి పటిమగల్లటువంటి ఉద్యమాన్ని ఇక చూడబోమని చెప్పి మాట్లాడిన పాలకులను మనం చూసాం. ఇలాంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తెలంగాణ ఏర్పడితే 15 రోజులు నేను భోజనం చేయలేదని చెప్పిన పవన్ కళ్యాణ్, అదే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో అస్తిత్వ ఉద్యమాల గురించి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇంకా అస్తిత్వ ఉద్యమాలకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా కమిట్ అయి ఉన్నారు, వారి నుంచి నేర్చుకోవాలి మనం అస్తిత్వ ఉద్యమం ఎట్లుంటుంది అనేటువంటి విషయం కూడా ఆయనే చెప్పాడు. అంటే తెలంగాణకు సంబంధించిన విషయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, ఆయన ఇక్కడ మాట్లాడిన క్వశ్చన్కి ఆయన ఆంధ్రాలో మాట్లాడిన ఆన్సర్ సరిపోతుందని అంటున్నా. పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఎవరు వ్యతిరేకం కాదు, అట్లని చెప్పి పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఎవరు కౌంటర్ చేయాల్సిన అవసరం కూడా లేదని అనుకుంటాను. ఎందుకు అంటే ఆయన మాట్లాడిన విషయానికి ఆయనే కౌంటర్ ఇచ్చుకుండు మళ్ళీ తిరిగిపోయి. ఆయన ఆంధ్రాలో మాట్లాడిన దానికి తెలంగాణ పోయిండు, తెలంగాణకు వచ్చి మేయ జాగిరా అన్నాడు. ఎస్, మేయ జాగిరా మాయ జాగిరా కంటే ముందు చేయాల్సింది ఏంటంటే తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి నువ్వు ముందు గౌరవం ఇవ్వాలి. తెలంగాణ భౌగోళిక తెలంగాణ కోసం రక్తతర్పణం చేసినటువంటి అమరవీరుల స్తూపం కాడికి వచ్చి నువ్వు నివాళులర్పించి అప్పుడు మాట్లాడు. అది మాట్లాడు చేతగాలేదే. జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం అని ఘనంగా తెలంగాణ ప్రజలు మొత్తం ఘనంగా ఈ అస్తిత్వ ఉద్యమం కోసం అసలు బాసినటువంటి కుటుంబాలు మొత్తం ఒక సంతోషకరమైన వార్తలు ఉన్న సందర్భంలో నువ్వు వచ్చి చిచ్చు పెడతానికి ఒక ప్రయత్నం చేశావు. నీ ప్రయత్నం ఎవరి ద్వారా వచ్చింది? నీ వెనక ఎవరు ఉన్నటువంటిది గ్రహించలేనంత మట్టి మనుషులు ఇక్కడ లేరు. ఈ మట్టి మనుషులు ప్రతిదీ గ్రహిస్తారు. ఇక్కడ ఏదో సినిమా ఫోటోగ్రఫీని చూసి ఓట్లేసే జనాలు కాదు తెలంగాణలో ఉన్నది. నీ సినిమాలకు కేరింతలు కొట్టే జనాలు నీ దగ్గర ఉన్నారు, నువ్వు ఆడ పోయినావు. ఓకే,
కానీ తెలంగాణ ప్రజలు అలాంటి కాదు. నీకు కేరింతలు కొడతారు, అవసరమైతే నువ్వు రాళ్ళతో కూడా కొడతారు. తెలంగాణకు ఆ చరిత్ర ఉన్నది. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే తొక్కి పడతామని చెప్పాం. ప్రాంతీయుడు ద్రోహం చేస్తే ప్రాంతం నుంచి వెళ్ళగొట్టేంత వరకు కొట్టాడతామని చెప్పాం. ఈరోజు అదే చెప్తున్నాం. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం గురించి ఎవరు మాట్లాడినా, అది తెలంగాణోడు మాట్లాడినా, ఆంధ్రోడు మాట్లాడినా, ఏదో వేరే దేశపోడు మాట్లాడినా సరే, తెలంగాణ ప్రజలు తప్పకుండా అస్తిత్వ ఉద్యమాన్ని అస్థిరపరచడానికి చేసే కుట్రను భగ్నం చేస్తారు, బదనాం చేస్తారు. రాబోయే రోజులు ఇలాంటి మాటలు మాట్లాడకుండా దగ్గర పెట్టుకొని మాట్లాడే ప్రతి మాటను తెలంగాణ ఔన్నత్యాన్ని పెంచే విధంగా, తెలంగాణలో ఉన్నటువంటి మట్టి మనుషుల యొక్క పోరాట పటిమను పెంచే విధంగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఆంధ్రోళ్ళు అంటూ మేము ఆంధ్రోలకు వ్యతిరేకం కాదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం చెప్పాం, ఈనాడు చెప్తున్నాం. ఆంధ్రోళ్ళు అంటే ఇక్కడ ఆంధ్రోలకు వ్యతిరేకం కాదు. ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ మీద దోపిడీ చేసేటువంటి వాళ్ళకు, దౌర్జన్యం చేసే వాళ్ళకు వ్యతిరేకం. ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. అస్తిత్వ పోరాటాలు ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. అది బెంగాల్లో ఉంది, తెలంగాణలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, జార్ఖండ్లో ఉంది, నీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఎందుకు? మద్రాసు రాష్ట్రంగా ఉన్న సందర్భంలో, మద్రాసు వ్యతిరేకంగా కొట్టిన సందర్భం, పొట్టి శ్రీరామ్ ఆమరణ దీక్ష చేసిన సందర్భంలో నీ ఆంధ్రప్రదేశ్ అత్యవస్థ ఉద్యమాన్ని కూడా నువ్వు నిరూపించుకున్నావు. తిరిగి మా ప్రాంతంకి వచ్చినాక మేము కూడా మా అస్తిత్వ ఉద్యమాన్ని మేము పెట్టుకున్నాం. కానీ నీయే జాగిరా నాయే జాగిరా మాట్లాడడం కాదు, ఫస్ట్ మాట్లాడాల్సింది. ఎందుకు ఈ టైంలో పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు? ఎందుకు ఈ తెలంగాణ ఎవరు జాగిర్? ఇది తెలంగాణ జాగీర్ అనేది మాట్లాడడం నాకు అంత ఐడియా లేదు అండి. తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తెలంగాణ నీ అయ్య జాగిరా అంటున్నాడు. అవసరం ఉందంటారా ఇప్పుడు ఆ మాట అనడానికి? తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అయితే ఈ ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో ఆయన ప్రత్యేకంగా తెలంగాణకు వ్యతిరేక వ్యక్తి అని మేము గుర్తించినాము. గతంలో కూడా తెలంగాణ పోరాట యువతను కూడా పెడదేవన పడించడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. చాలా చోట్లల్లా పాల్గొననీయకుండా కూడా అడ్డుకున్నటువంటి ఆంధ్ర పాలకులను కూడా చూసినాం మనము. ఆ రోజుల్లో విద్యార్థులు ఉధృతంగా తెలంగాణ సాధించడం కోసము పోరాటం చేస్తున్న తరుణంలో వీళ్ళందరూ కూడా వ్యతిరేకించినటువంటి వాళ్ళే. తెలంగాణ వస్తే మమ్మల్ని పట్టించుకోరనే ఒక భయంతోనే వాళ్ళు ఆ రోజు 11 రోజులు ఉపవాసం ఎందుకు ఉండవలసి వచ్చింది? తెలంగాణ వస్తే నేను ఉంటానని చెప్పేసి కడుపు కాల్చుకున్న వ్యక్తి ఈరోజు తెలంగాణకు న్యాయం ఏం చేయగలుగుతాడు? యువతను పెడదేవిన పట్టించడానికే ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణలో ఆయన పార్టీ చెల్లబోదు కూడా. తెలంగాణ నీ అయ్య జాగిరి అన్నాడు. ఎందుకు ఎవరు జాగిరి? తెలంగాణ నా అయ్య జాగిరా నీ అయ్య జాగిరా అనే మాటలతోనే యువతను మభ్యపెట్టి పోగు చేసి రెచ్చగొట్టే ప్రయత్నంలో చేస్తున్నాడు రాజకీయంగా. ఆయన మాటలు కరెక్ట్ కాదని చెప్పేసి ఇది తెలంగాణ వాదుల జాగిరి అని చెప్పేసి మేము పటిష్టంగా చెప్తా ఉన్నాము. యువత కూడా ఈరోజు ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యువతను పట్టించుకోవాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలి, సరైన విద్యను అందించాలని చెప్పేసి నీళ్లు నిధులు నియామకాల కోసము ఆ రోజు విద్యార్థుల పోరాటమే ఫలితమే ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రాజకీయ నాయకులు ఏమాత్రం సరి చేయలేని పరిస్థితుల్లో ఇంకా పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నాము. ఈ తరుణంలో ఏదో చిన్న మాటలకు రెచ్చిపోయి యువతను చెడగొట్టే ప్రయత్నంలో ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదో సాధిస్తామనే రీతిలో తెలంగాణలో రాజకీయంగా వాళ్ళు చేసే పనులను మేము మేము సపోర్ట్ చేయము, వ్యతిరేకిస్తాము. తెలంగాణకు వ్యతిరేకవాదులు వాళ్ళు ఎప్పటికైనా కూడా ఎప్పుడు కూడా రాజకీయంగా వాళ్ళు యువతను బాగు చేయలేరని మేము పటిష్టంగా చెప్పదలుచుకున్నా ఉంటున్నాం.